అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకొని హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కర్గు దీవిని ఆక్రమించుకుంటున్నామన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. కువైట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. కువైట్లోని ఓ కీలక విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. 10 మంది సైనికులు గాయపడ్డారు. భారతీయుడి మరణాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన భారతీయుల సంఖ్య 8కి పెరిగింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించగా, ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికతో తమకు సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియా విదేశాంగ మంత్రులు సోమవారం భేటీ కావాల్సి ఉన్నా ఆ సమావేశం జరగకముందే వారు స్వదేశాలకు పయనమవటం సైతం అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. పశ్చిమాసియా దేశాల్లో భీకరమైనటువంటి దాడులతో దద్దరిల్లుతూనే ఉంది. ఇప్పటికే ట్రంప్ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి ఖచ్చితంగా దాడులు మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము, ఖచ్చితంగా చర్చలు మాత్రం అంటే చర్చలు వైపు జరుగుతున్నప్పటికీ చెప్తున్నప్పుడు కూడా దాడులు మాత్రం ఏకకాలంలో జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా దేశాలు మొత్తం కూడా పూర్తిగా భీకరమైనటువంటి దాడులతో దద్దరులుతూ ఉంది. అయితే అమెరికా మాత్రము ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలని టార్గెట్ చేసుకొని దాడులు కొనసాగిస్తుంది. భీకరమైనటువంటి దాడులతో అణు కేంద్రాల మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అటు అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దాడులు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కువైట్పై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఒక భారతీయుడు కూడా మృతి చెందాడు. ఇప్పటి వరకు మొత్తం భారతీయులు 8 మంది ఈ యొక్క యుద్ధ ప్రకంపనలో చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మరొకసారి అటు ఇరాన్పై మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఖచ్చితంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందే. ఇప్పటికే ఉన్నటువంటి కర్గ్ దీవిని కూడా తాము స్వాధీనం చేసుకోగలమంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైతే అణు కేంద్రాలపై జరిపినటువంటి దాడులకు సంబంధించిన వీడియోను మొత్తం కూడా అటు ట్రంప్ ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధికి సంబంధించిన విషయంలో కొంత అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మొత్తం కూడా కొంత ముడి చమురుతో పాటు గ్యాస్ కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తెరవాల్సిందే అంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మరోవైపు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే మాత్రము ఇంకా భవిష్యత్తులో భీకరమైన దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యక్తం చేయనుంది. ఇక మధ్యవర్తిత్వం వహించినటువంటి పాక్ పై కూడా అటు ఇరాన్ తీవ్రంగా విరుచుకుపడింది. అసలు వారు మధ్యవర్తిత్వం ఎందుకు వహిస్తారు? ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన దేశాలు అటు కువైట్, అటు అరబ్ కావచ్చు, మరోవైపు సౌదీ కావచ్చు, వీళ్ళు ఉన్నటువంటి కొంతమంది నేతలందరూ కూడా సామరస్యంగా దీన్ని ముగింపు పలకాలనేటువంటి యోచనలో రాయబారం చేసినప్పుడు కూడా అటు అమెరికా మాత్రం దీన్ని కొట్టిపడిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా కొట్టిపడిస్తున్న వస్తనం కనపడుతుంది. ఇక దాడులు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇదే కంటిన్యూగా కొనసాగితే మాత్రము దేశంలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాల్లో కొంత ముడి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.